హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం వాడే మొబైల్, ఫ్యాన్స్ అండ్ బైక్లు, కార్లు అనేవి నడవాలంటే కరెంట్ ఆర్ పెట్రోల్ అనేది కావాలి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ సడన్గా మన ప్రపంచం మొత్తం మీద కరెంట్ అండ్ పెట్రోల్ అనేది కంప్లీట్గా లేకపోతే ఏమవుతుంది అని, అండ్ మన ప్రపంచం మొత్తంలో కరెంట్ అండ్ పెట్రోల్ అనేది లేకపోతే మన లైఫ్ అనేది ఎలా మారిపోతుంది అనేది ఇవాళ ఈ వీడియోలో ఈ గ్లోబల్ బ్లాక్అవుట్ థియరీ వెనుక ఉన్న భయంకరమైన నిజాల్ని కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ అండ్ పెట్రోల్ అనేది పూర్తిగా అయిపోగానే మన వరల్డ్ మొత్తంలో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఇంటర్నెట్ అనేది ఆగిపోతుంది అండ్ మొబైల్ సిగ్నల్స్ అనేవి పోతాయి. అలాగే బ్యాంక్స్, ఏటీఎం, స్టాక్ మార్కెట్లు అనేవి అన్నీ క్లోజ్ అవుతాయి. డిజిటల్ మనీ అంతా కూడా జీరో అయిపోతుంది. రోడ్స్ పైన ఉన్న కార్స్ అండ్ బైక్స్ అనేవి ఎక్కడికక్కడే ఆగిపోతాయి. అండ్ విమానాలు, ట్రైన్స్ అనేవి ట్రావెల్ చేయలేవు. వీటి వల్ల వరల్డ్ మొత్తం సైలెంట్గా మారిపోతుంది. సో ఒక వారం గడిచేసరికి అసలైన నరకం అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇళ్లలోకి వచ్చే వాటర్ సప్లై అనేది ఆగిపోతుంది, ఎందుకంటే ఆ నీటిని పంప్ చేయడానికి కరెంట్ అనేది ఉండదు కాబట్టి. అండ్ అలాగే సూపర్ మార్కెట్లో ఉన్న ఫుడ్ అంతా అయిపోతుంది, ఎందుకంటే విలేజెస్లో పండించే వెజిటేబుల్స్ అనేవి సిటీకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ వెహికల్స్లో పెట్రోల్ అనేది ఉండదు. అండ్ ఫ్రిడ్జ్లు కూడా పనిచేయవు కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫుడ్ కూడా పాడైపోతుంది. అండ్ దీనివల్ల తాగడానికి నీళ్లు అండ్ తినడానికి ఫుడ్ అనేది లేక జనాలంతా ప్రాణాల కోసం కొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో ఇలా ఒక నెల రోజుల్లో హాస్పిటల్స్లో ఐసీయూ వెంటిలేటర్స్ పనిచేయక చాలామంది చనిపోతారు. అండ్ ఫ్యాక్టరీస్ అన్ని మూతపడడం వల్ల మందుల ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అండ్ సొసైటీలో చట్టాలు, రూల్స్ అనేవి పనిచేయవు. ఇంకా చెప్పాలంటే సొసైటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఎవరైతే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ని లాక్కుంటారు. సో ఇలా కొన్ని ఏళ్ళు గడిచేసరికి మనుషుల లైఫ్ స్టైల్ అనేది పాతకాలంలో లాగా మారుతుంది. వెహికల్స్ వాడలేరు కాబట్టి గుర్రాలు అండ్ ఎద్దుల బండ్లు అనేవి వాడతారు. అండ్ మనుషులకి డే టైంలో మాత్రమే పనులు చేసుకోవడం, ఇంకా నైట్ అవగానే చీకట్లో పడుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. సిటీస్లో బతకడం ఇంపాసిబుల్ అయిపోతుంది. అండ్ జనాలంతా మళ్ళీ విలేజెస్లోకి వలస వెళ్తారు. అండ్ నేచర్ అనేది మళ్ళీ క్లీన్గా మారుతుంది. కానీ మనుషుల లైఫ్ స్టైల్ అనేది కొన్ని వందల ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, కరెంట్ అండ్ పెట్రోల్ అండ్ ప్రపంచాన్ని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అండ్ అలా అయితే మొబైల్ అండ్ ఎలక్ట్రిసిటీ లేకుండా మీరు ఉండగలరా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.